శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి మేజర్గా మనం సంవత్సర ఫలితాలు చూస్తున్నప్పుడు బాగా నెమ్మదిగా సంచరించే గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఈ గోచార ఫలితాలు చూడడం జరుగుతుంది. ముఖ్యంగా శని, గురువు, రాహు, కేతువులు ఈ సంవత్సర ఫలితాలని ఎక్కువగా ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా సంవత్సర ఫలితాలంతా కూడా గురువును బట్టే మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం వల్ల గురు ప్రభావం మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం మేషరాశి వారికి గురువు ధనస్థానంలో వక్రగమనంలో సంచరించడం జరుగుతుంది. మనకి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా, అంటే అప్పటిదాకా కూడా గురువు ఈ రాశి వారికి ధనస్థాన సంచారం వల్ల కుటుంబ ఆర్థిక విషయాల్లో మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయడం, కుటుంబ విషయాలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం, అలాగే కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా వ్యక్తిగతంగా మీకు సహకరించడం, మీరు వారికి సహకరించడం ఇంచుమించుగా మనకి జరుగుతూ ఉంది. అలాగే ఫిబ్రవరి 4 వరకు వక్రగమనంలో సంచరించడం వల్ల ఈ గురుగ్రహం మేషరాశి వారికి అత్యంత శుభగ్రహంగా మారడం జరుగుతుంటుంది. అంటే ఎప్పుడైతే మనకి వక్రగమనంలో ఉన్నాడో మేషరాశిలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుందో ఆ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫిబ్రవరి 4 వరకు. అంటే జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అదృష్టకరంగా ఉంటుంది, తగిన గుర్తింపు, గౌరవం పొందుతూ ఉంటాడు, తన యొక్క బలహీనతల నుండి బయటపడి మంచి గౌరవం పొందుతూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా సహకరించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మీరు ఏమి చెప్తే అది మీ యొక్క కస్టమర్సు, మీ ఖాతాదారులు మీరు చెప్పింది నిజమని నమ్మి మీకు అనుకూలంగా వారు ఇన్వెస్ట్ చేయడం కానీ, మీకు ఆర్థిక సహకరించడం కానీ, మీ సంస్థల్లో భాగస్వాములుగా చేరడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద జనవరి 14 తర్వాత గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల అప్పటి నుంచి ఏంటంటే మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అంటే మళ్ళీ ఏదన్నా కొత్తగా ధన సంపాదన నిమిత్తం కొత్తగా ఏమైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, లేదా కుటుంబ అభివృద్ధి కొరకు, కుటుంబ సభ్యుల అభివృద్ధి కొరకు, కుటుంబంలో మీ సంతానం యొక్క చదువు వాటి కొరకు కొత్తగా ప్రయత్నం చేసి వారి యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో గతంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి ఆగిపోయినటువంటి వివాహాలు కానీ, శుభకార్యాలు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పెద్దవారి నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి ఏమన్నా ఉంటే అది ఈ సమయంలో మీ పేరుకి మారడం జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరు ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా కానీ, తండ్రి గారి ద్వారా కానీ మీ యొక్క వృత్తికి, మీ యొక్క ఉపాధికి తెలుసుకునే విధంగా కొన్ని రహస్యాలను కానీ, మీ కుటుంబం అనుసరిస్తున్నటువంటి కొన్ని రహస్యాలు మీకు తెలిసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎలా ఉంటుందంటే కొన్ని కుటుంబాల్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఒక స్వీట్ స్టాల్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వస్తుంటాయి అన్నమాట. అటువంటివి సాధారణంగా బయట వారికి తెలియకుండా కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్తుంటారు. ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఈ రహస్యాలు కూడా వారసులకు చెప్పడం జరుగుతుంటుంది. అలాగే వైద్య శాస్త్రంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో ఉన్నవాళ్ళు కొన్ని చిట్కా వైద్యాలు పురాతనంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి. అవి కేవలం వంశపారపర్యంగా ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పడం వల్ల వారు ఆ విషయాలు తెలుసుకొని మీరు మళ్ళీ వాళ్ళు జీవనోపాధికి ముందుకెళ్లే విధంగా, అంటే తర్వాత తరాన్ని కంటిన్యూ చేసే విధంగా ఈ శాస్త్ర అధ్యయనం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద కుటుంబ గౌరవం పెరిగే విధంగా, కుటుంబ ఆదాయం పెరిగే విధంగా కొన్ని విషయాలు మీ పూర్వీకుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక
గ్రహం ఒక రాశి ఈ సంవత్సరం బాగుంది అనుకుంటే గురువు యొక్క స్థితిని బట్టి అనుకూలంగా ఉంటుంది. గురువు ఆ సంవత్సరం జాతకంలో బలంగా ఉన్న, జన్మ జాతకంలో గురువు బలంగా ఉన్న జాతకుడు తన యొక్క సామర్థ్యంతో ముందుకెళ్ళగలుగుతుంటాడు. మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి. మీ గురువు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, దుస్థానాల్లో ఉన్న ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా సరే జాతకుడికి పెద్దగా ఉపయోగపడే అవకాశం ఉండదు. ఇది ఒక సూచన. దాని తర్వాత ఏంటంటే సుమారుగా మనకి మే 15వ తారీఖు వరకు కూడా గురువు ధనస్థానంలో ఉంటూ జాతకుడికి కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మీరు విదేశంలో ఉంటే స్వదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబాన్ని కలుసుకుంటారు. మీ పిల్లలు కానీ ఎవరైనా దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళు ఒకసారి కుటుంబంలో కలుసుకొని ఏదైనా శుభకార్యాలు లాంటివి, పెళ్ళిళ్ళు, ఏదైనా ఉత్సవాలు లాంటివి జరిపే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ మే 15వ తారీఖు వరకు చాలా వరకు జాతకుడు కుటుంబం విషయాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. కుటుంబంలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బంధుమిత్రులు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహం 3వ స్థానం అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే గురువు మిథున రాశిలోకి ప్రవేశించాడో 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. అంటే కొత్తగా ఈ సమయంలో వ్యక్తిగతంగా జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. తనలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగు విధంగా జాతకుడు ప్రయత్నం చేసి వ్యక్తిగతంగా ఎవరి సలహా లేకుండా ఎదిగే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే తనలో ఉన్నటువంటి టాలెంట్ పెరగడం వల్ల, విద్యలో ఎక్కువ ప్రగతి సాధించడం వల్ల అతనికి క్యాంపస్ సెలక్షన్ రావచ్చు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీరు కూడా 10 మందికి మంచి సలహా ఇస్తూ ఒక మంచి అడ్వైజర్గా మారే అవకాశం ఉంది. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, జ్యోతిష శాస్త్రం మొదలగు ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అంటే గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి అభివృద్ధి కలుగుతుంది. తన యొక్క విద్య బాగా పెంచుకుంటాడు, టాలెంట్ పెంచుకుంటాడు. ముఖ్యంగా కాన్ఫిడెన్స్గా ఏదైనా పని పూర్తి చేయగలిగే అవకాశం ఉంది. ఇది గురుగ్రహం గురించి. దాని తర్వాత ఏంటంటే శని భగవానుడు ప్రస్తుతం 10వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది గత 2.5 సంవత్సరాలుగా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి చాలా వరకు ఇది అనుకూలమైన స్థానమే. అయితే ఏంటంటే మరి ఒక విధంగా మార్చి 29వ తారీఖు నుంచి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే 12వ స్థానంలోకి ఎప్పుడైతే శని భగవానుడు ఎంటర్ అయ్యాడో జాతకుడికి 7.5 సంవత్సరాల శని ప్రారంభం అవుతుంది. అంటే ప్రారంభంలోనే జాతకుడి మీద ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఏదైనా కొత్త అవకాశాలు రావడం కానీ, దేంట్లో ఉన్న పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్ చేసే అవకాశం రావడం కానీ, లేదంటే ఏదైనా వ్యాపార అవకాశాలు రావడం కానీ, లేదంటే కుటుంబంలో ఎవరికో ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేయవలసి రావడం కానీ, చదివించవలసి రావడం కానీ, అంటే తనకు స్థాయికి మించినటువంటి బడ్డెను జాతకుడికి ఏర్పడడం జరుగుతుంది. ఆ స్థాయికి మించిన బడ్డెన్లో జాతకుడు తన వరకు తన దగ్గర ఉన్నటువంటి వనరులు, తన సామర్థ్యం వరకు దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ఓకే. కానీ తన స్థాయికి మించి ఆ బడ్డెన్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ ఆర్థిక దుస్థితి అంటే మైనస్లో పడతాడు. ఇప్పుడు తనకి ఏదో గొప్ప ఇల్లు, ఏదో ఒక స్థిరాస్తి ఒక 10 కోట్లది తక్కువకు వస్తుందని చెప్పి తన దగ్గర ఉన్నా లేకపోయినా కమిట్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక వాడి స్థాయి నుంచి 2 కోట్లకో 3 కోట్లకో ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. వాడి దగ్గర ఒక 50 లక్షలు మాత్రమే ఉంటుంది. అక్కడ నుంచి చాలా స్ట్రగుల్ పడుతూ రకరకాలుగా ధనాన్ని తీసుకొచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుద్ది. అయితే టెంపరీగా పని పూర్తవుతుంది. ఫ్యూచర్లో దానివల్ల లాభము పొందుతారు. అయితే టెక్నికల్గా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ డెఫిసిట్ అంటే ఫైనాన్స్ డెఫిసిట్ జాతకుడిని ఇంచుమించుగా 7.5 సంవత్సరాల దాకా అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ప్రతి అవసరానికి కొంత ఇబ్బందులు కూడా కలగడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి తన స్థాయికి తగు విధంగానే ఇన్వెస్ట్ చేయాలి తప్ప
అధికంగా చేయడం వల్ల ముందులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని కొరకు కూడా జాతకుడు ఆలోచించవలసి ఉంటుంది. అయితే ఒక విధంగా శని భగవానుడు ఏళ్ళనాటి శని నొక్కులకు వచ్చినప్పుడు కూడా ఇంచుమించుగా మనకి మే 18వ తారీఖున వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు లాభస్థానంలోకి మారడం వల్ల శని వల్ల మీకు లాభస్థానంలో ఉండడం ఎటువంటి ఉపయోగం కలిగిందో ఇప్పుడు రాహు లాభస్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు మీకు రావడం, విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ ఇతర కమ్యూనిటీ మిత్రులు కానీ మీకు సహకరించడం వల్ల ఒక విధంగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ఎక్కువ ఆదాయం అలాగే ఎక్కువ లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్లానింగ్ అన్నది తప్పనిసరిగా వేసుకుంటేనే కొంతవరకు మంచిది. అంటే రాహు సడన్గా ఒకసారి గెయిన్ ఎక్కువగా ఇస్తుంటాడు, ఒకసారి స్టక్ చేస్తుంటాడు, ఒకసారి పోగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాడు. అంటే రాహుని ఎప్పుడూ నమ్మనాక లేదు కాబట్టి అయితే అవసరానికి మాత్రం ఎవరో ఒకరు సహకరిస్తారు. బట్ కానీ 12వ స్థానంలో ఉన్నటువంటి శని ఈ 2025వ సంవత్సరం మార్చి 29వ తారీఖు నుంచి జాతకుడు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. అలాగే జాతకుడు మరి శని గ్రహ అనుగ్రహం కోసం తప్పనిసరిగా గ్రహ శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శనికి సంబంధించిన వరకు శివుడికి అభిషేకం చేయించుకోవడం, ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, నిజాయితీగా ఉండడం, సింపుల్గా జీవించడం, ఇవి చేయడం వల్ల జాతకుడు తన యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.